జాన్ వెస్లీ గారు మరియమాతను గురించి పలికిన మాటలు ఆయన డైరెక్ట్గా అన్నాడు, ప్రజల ముందు అన్నాడు. అది చాలా ప్రమాదం అతనికి. అది చాలా పదాన్ని వాడుతున్నాను, శాపంగా మారొచ్చు అతనికి. ఆయన పాస్టర్ కావచ్చు, ఎంతటోడైనా కావచ్చు. ఇట్స్ వెరీ రాంగ్ వాట్ హీ స్పోక్. తప్పది. మరియతలని నోర్మి మేరీ, జకరియా నోర్మి. నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా? మరియమ్మ తల్లి అని అంట. ఎప్పుడు మరియమ్మని కించపరుచుంటున్నాం. కాకపోతే ఈ మధ్య ఒకసారి మరియమ్మ నోరు మూసుకో అన్నా. ఎందుకంటే గబ్రియల్ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం కలుగును గాక అంది. పేరు పెట్టి పిలిచిందా? మరియా నీకు దయాప్రాప్తురాలా, నీవు కృప పొందుకున్నావు ఇది చెప్పినప్పుడు ఆమేన్ 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 అంది. ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారుడు కూడా అది ఎట జరుగుతుంది అంది. వెంటనే అన్న నోరు ముయ్యి. అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల మోగోడు ఇప్పుడు ఎక్స్ట్రాలు పోమాక. జకర్యా దేవుడు మీ ప్రార్థన విన్నాడు, మీకు సంతానం ఇవ్వబోతున్నాం. ఎలా జరుగుద్ది అన్నాడు. దేవదూత ఏమన్నాడు? నీ నోరు ఎక్స్ట్రాలు పోమాక, మీ బంధువు మాట్లాడు ఎక్స్ట్రాలు. అదొక్కసారి తప్ప మరియమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అనను. మరియమ్మ తల్లి మరియతలని నోర్మి మేరీ, జకరియా నోర్మి. మనం ఎంతటి వాళ్ళమండి? మన స్థాయి ఎంతటండి? వాళ్ళు బైబిల్ గ్రంథంలో లిఖించబడిన పేర్లండి. వాళ్ళనే కాదు బిడ్డలారా, ఒక పౌలు గారిని కానీ, ఒక పేతురు గారిని కానీ, ఒక అపోస్తులను కానీ, అంతెందుకండి. నేను ఒక మాట చెప్తున్నా మీకు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శతాధిపతి ఆయన అంటానికి నేను అర్హుణ్ణేనా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు కదా యాయీరు, అతన్ని అంటానికి నేను అర్హుణ్ణేనా? మరియతల్లిని తీసి, ఆ మహాతల్లిని తీసి పక్కన పెడదాం. షటప్, నోర్మి అంటాం. మీరు చూసారో లేదో, వీళ్ళు వెర్రి పుంతలు తొక్కుతున్నారు పిల్లారా. హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఆ ప్రజలను మెప్పించటం కొరకై చాలా ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా బిడ్డలారా వేదనతో పలుకుతున్నాను. నేను ఒక గురువు స్థానంలో ఉండి తొందరగా వాళ్ళని క్రిటిసైజ్ చేయలేనండి. కానీ మరొక వైపు నుండి నాకు ఆవేదన, నా నిజమైన విశ్వాసానికి నేను కాపలదారుణ్ణి, దాన్ని భద్రపరుచుకోవాలి. వీళ్ళందరూ మన సహోదరులు. ఒకరు ఇవాళ కాపైనా రేపైనా కానీ ఒకే సంఘము, ఒకే క్రీస్తు ఉండాలి. దాని కొరకై శ్రీ సభ ప్రయాసపడుతుంది, ప్రయత్నం చేస్తుంది.